ఏంటి భయమేస్తుందా? वाह इमरा भाई आंटी ఛీ వెద్దవా. పొట్టేదో ఆగు. నీ కాలు పట్టుకుంటా నీ కాలు పట్టుకుంటా వద్దక్క వద్దక్క రేయ్ తమన్నా కొత్త సినిమా పోస్టర్లు వచ్చాయరా. అవునా? అవునా? ఏం నడుమురా, ఒక్కసారి తాకితే చాలరా, చచ్చిపోయినా పర్లేదురా. తాకడం వరకు ఎందుకురా, చూస్తేనే చాలు. ఆ నడుము చూడరా అసలు. రేయ్ మా ఇంటి పక్కన ఆంటీ అచ్చ తమన్నలా ఉంటుందిరా. అవునా? అవునా? నిజంగారా. ఏం జరిగింది? రోజు ఆంటీ బట్టలు కింద పడ్డాయిరా, నన్ను తీసుకురమని చెప్పిందిరా. ఆ టైంలో చూశాను రా. అబ్బబ్బబ్బబ్బా సూపర్గా ఉందిరా. అవునారా? నా చూపిరా, నేను లైన్ వేసుకుంటా. రే నీకు 2 బీర్లు ఇప్పిస్తాను రా, నాకు పరిచయం చేయరా ప్లీజ్ రా. రేయ్ ఆగండి రా, ఆ నెక్స్ట్ డే ఇల్లు కాల్ చేసి వెళ్ళిపోయిందిరా. ఓహో ఆహా మిస్ అయిపోయిందిరా. First time, huh? One that you wanna listen to. మీలో ఎవరు ఫస్ట్ వెళ్ళేది? అన్నిటి నేను ముందు, ఏ మీరు వస్తాంరా, ముందు నువ్వు వెళ్ళి టేస్ట్ చేయి, తర్వాత మేము వస్తాం.
ఆహా నేను వెళ్ళి బాగుందని చెప్తే తర్వాత వెళ్తారా, లేకపోతే వెళ్ళరా? అబ్బా ఏం గెస్ట్ చేసావురా, అందుకే నువ్వు 10th లో 42% పాస్ అయ్యావు. ఏంటా డిస్కషన్? ఆహా ఏం లేదు సార్, మనీ ఎంత అని. ఓ అదే బయట కా బాత్ కरेंगे బయట. అంటే లోపల ఇంకా నలుగురు ఉన్నారా సార్? అరే నలుగురేంద్రా బాయ్, 10-15 మంది ఉంటారు. అసలు మీ పేమెంట్ ఎంతో చెప్పుర్రీ. అన్నా మేము నలుగురు ఉన్నాం, ఏమన్నా డిస్కౌంట్ ఉందా అన్నా? అచ్చా డిస్కౌంట్ కావాలనా? నా దగ్గర డిస్కౌంట్ పడితే డిలీట్ చేస్తా బిడ్డ. వద్దన్నా, ఎంతో చెప్పన్నా, ఇచ్చేస్తాం. అందరూ సింగిలేనా? ఊరుకోండి సార్, మరీ మీరు దీనికి కూడా అందరం కలిసి వెళ్తామా? ఒక్కరేమే సార్. అరే నేను చెప్పేది సింగిల్ అంటే ఒక్కసారి వెళ్తారా 2 సార్లు వెళ్తారా అని. ఓ అదా, లేదు సార్ ఒక్కసారే. అందరూ కలిసి ఓ 10 ఇవ్వండిరా. అబ్బా నువ్వు సూపర్ అన్నా. ఇదిగో అన్నా. అరే ఓ చార్మినార్కి చింతకాయ 10 అంటే 10 రూపాయలు కాదురా, 10,000. 10,000? अरे वो 10 रुपए के धंधे क्या रे, चल बाहर चल. అన్నా వద్దన్నా, ఇచ్చేస్తాం. ఫస్ట్ టైమా లేక ఫస్ట్ టైం అన్నట్టు నటిస్తున్నావా? లేదా అంటే నిజంగానే ఫస్ట్. సర్లే, నీకు ఎలా ఉంటే ఇష్టమో చెప్పు, అలానే ఉంటాను. నాకు భయంగా ఉందంటే. భయమా? ఎందుకు? డబ్బులిచ్చి మరీ వచ్చావు కదా, ఎంజాయ్ చెయ్యి. అది కాస్త మీరే ప్రొసీడ్ అయితే. సరే. కిందకి దిగు, ఇక్కడొచ్చి నుంచో. ఏంటి భయమేస్తుందా? ఫుల్ ఎంజాయ్. రే ఏంట్రా అర్పులు బాగా వినిపించాయి, బాగా ఎంజాయ్ చేసావా? నాకు అర్థమైంది, నేను చేసుకుంటాను, నువ్వు కూర్చో. ఆంటీ నాకు భయం వేస్తుంది, నేను వాళ్ళకి అర్పించలేను, జస్ట్ టచ్ చేసి వెళ్ళిపోతాను అంతే, ఓకేనా? కుదరదురా, మంచి మూడ్లో ఉన్నాను. రా. ఫస్ట్ టైం సార్, ఫుల్ సాటిస్ఫాక్షన్. థ్యాంక్ యూ సార్.
ఆహా ఓ ఏంటి ఫుల్ ఎంజాయా? కేకలు పెట్టించినట్టున్నారు. ఎంతైనా యూతే. ఇటీ అంత సీన్ లేదు. అసలు లోపల ఏం జరిగిందో నీకు తెలుసా? అంటే నా పరువు పోతుందంటే మీరు ఇలాగైనా కాపాడాలంటే నాకు ఆల్రెడీ సరే, నాకు అర్థమైంది. పోరా. అమ్మ నా చామ్నార్కి చింతకాయ. నేను చాలా చెప్పానే, వాడు అస్సలు వినలేదు. ఇంట్లో తెలిస్తే చంపేస్తారే. అయినా అలా ఎలా తెలుస్తుందే? వాళ్ళు చూడర్లే. టెన్షన్ పడబోకి నువ్వు. బట్టలు ఉతికేటప్పుడు బయటపడిందనుకో మనం చచ్చామే. మనం కాదే, నువ్వు చూసేది మీ అమ్మ మీ నాన్న. కానీ పర్స్ నీదే. అవునా? ఇప్పుడు ఎలానే? నాకు చాలా భయంగా ఉంది. ఇంటికి వెళ్దాం పదా. ఇప్పటికే చూసేసి ఉంటుందే. కొంచెం సేపట్లో ఫోన్ వస్తుంది. హలో, నాకు ఏడుపు వస్తుంది. నువ్వు టెన్షన్ పెట్టకండి. ఆ పర్సులో ఏముంది? సారీ అంకుల్. ఇంకా టెన్షన్ పెడుతున్నారు. అసలు ఏముందో చెప్పండి. ఆ బ్యాగులో సిగరెట్ ప్యాకెట్ ఉంది అంకుల్. స్కూల్ పిల్లలకు కూడా ఫోన్ ఇస్తే ఈ రకంగా తయారయ్యారు. అమ్మ ఏంటంత బిజీగా వెళ్తున్నారు? నెక్స్ట్ ఇయర్ మేము వస్తాం కాలేజ్కి. కాలేజీలో జీన్స్ వేసుకునే అమ్మాయిని చూసి సొంగు కాచకండి. స్కూల్ పరువు మా పరువు పోతుంది. ఎందుకు? ఎందుకేంట్రా, మీ స్కూల్లో మాకంటే అందమైన గర్ల్స్ లేరనుకుంటున్నారా? మా పరువు పోతుంది. అందం అంటే మీది కాదే, ఆంటీల్ది. భలే అందంగా ఉంటారు. మాకు కూడా అంకుల్స్ అంటేనే ఇష్టం రా, మీరు కాదు. నీకు వాళ్ళే కరెక్టే. ఏయ్, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. అవునే, నేను ఎక్కువ మాట్లాడుతున్నావు. నీ ప్రాబ్లం ఏంటే? ప్రాబ్లం మాకు కాదు మీకే. కాలేజ్లో సీనియర్స్ ఉంటారు, జాగ్రత్త. ఇప్పుడు ర్యాగింగ్ ఏం లేదే, మేమందరం ఫ్రెండ్స్ లా ఉంటాం. పదండ్రా, లేట్ అవుతుంది. పొట్టిదవా. ఏదో జరుగుతోంది. వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలి. సరే బాయ్ రా, రేపు ఆంటీ దగ్గర కలుద్దాం. రేపు ఏం గిఫ్ట్ తీసుకొస్తున్నావురా? అది ఉంటుందిగా తాజ్మహల్, అది ఇచ్చేస్తారా? మరి నువ్వెంత వస్తున్నావు? నేనా? అదేరా, చాక్లెట్లు తీసుకొస్తాను రా, తిరిగి ఉంటాయి కదా. నువ్వురా? ఏమోరా, నాకు ఏది ఇవ్వాలో క్లారిటీ లేదు. తెస్తా లేకుంటే చూద్దాం.
నేను మాత్రం డౌటేరా, నాకు కొంచెం పని ఉందిరా. చా అంత పీకే పనేముందిరా? మా ఇంట్లో కాస్త ఫెస్టివల్ ఉందిరా, నన్ను బయటికి పంపించర్రా. చా మీ ఇంట్లో మాత్రమే చేసుకునే ఫెస్టివల్ ఉందా? అవునరా, మా ఇంట్లో చేసుకునే ఫెస్టివలే ఉంది. ఓకేరా, బాయ్. నాకు ఫస్ట్ నుంచి డౌటేరా. మనం 1 స్టెప్ వేస్తే ఆంటీ 10 స్టెప్స్ వేసి మనల్ని కవ్వించిందిరా. వచ్చినప్పటి నుంచి చూస్తానురా, ఇంట్లో ఆంటీ తప్ప ఎవ్వరు లేరురా. అస్సలు అనుమానం రాలేదురా. రే, ఇక్కడ నుంచి బయటపడేది ఎలారా? చెప్పింది కదరా, ఒక్కొక్కరు వచ్చి పదండ్రా. ఇంట్లో ఈ డోర్ కాకుండా బయటికి వెళ్ళడానికి వేరే డోర్ ఏమైనా ఉందారా? ఉంది. ఉందా? థ్యాంక్స్. పైకి వెళ్ళడానికి చూడండి, ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలి అనే ఆలోచన వదిలేయండి. ఇక్కడి నుంచి వెళ్ళలేరు. నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను. ఇలా చెయ్యటం చెయ్యకపోవడం మీ చేతుల్లో ఉంది. నాకు వెయిట్ చేయడం అస్సలు ఇష్టం లేదు. త్వరగా డెసిషన్ తీసుకోండి. మీలో ఎవరొస్తారో మీ ఇష్టం. నేను పైన వెయిట్ చేస్తుంటాను. అరే, ఏదో ఒకటి చెయ్యండి రా. ఇక్కడ కాదురా, ఇక్కడ చేయరా. రేయ్, త్వరగా వస్తారా లేక నన్నే రమ్మంటారా? వస్తాం, లేకపోతే చస్తాం కదా. బ్రాదచ్చి నువ్వే కదరా, వెళ్ళి విప్పమంటుంది, విప్పుపో. ఇంతకీ ఆంటీ ఏ గిఫ్ట్ ఇస్తుంది టెన్షన్తో చస్తున్నాను రా. దేవుడా, ఎలాగైనా నువ్వే కాపాడాలి. ఎరా, గిఫ్ట్ తెచ్చినప్పుడు దేవుడిని తెచ్చేవారా? ఇప్పుడు దేవుడిని కాపాడమంటున్నావు. దీనికి ఎలా కాదురా, దీనికి రాయ్, దీనికి కట్టమ కూడా నువ్వేరా. నువ్వే చూసుకోవాలరా. ఎల్రా, దెబ్బకి పైకి వెళ్ళిపోవాలి. ఎల్లో రే, మన బ్యాచ్ లో దమ్మున్న కూడా నువ్వేరా. నువ్వు వెళ్ళరా పైకి, మేము ఇక్కడ ఉంటాం. ఇక్కడ నుంచి చూస్తాం, నువ్వు వెళ్ళరా పైకి. చూడాలి, మేము ఇక్కడ నుంచే చూస్తాం. నువ్వు వెళ్ళరా పైకి. అరే, నేనంత మొగోని కాదురా, నువ్వు వెళ్ళలేనురా. ఆ రోజు గిఫ్ట్ ఇవ్వమంటే మా ఇంట్లో ఫెస్టివల్ ఉంది, పొట్లకాయ పులుసు ఉంది అన్నావు. ఇప్పుడేమో బ్రా తీసుకుని వచ్చావు. వెళ్ళమంటే వెళ్ళంటావు. త్వరగా రారా. ఏ ఆగలేవా? ఇక్కడ లేవడం లేదు. వస్తా బాగు. ఏంటా ఏదో లేవ్వట్లేదు అంటున్నావు? ఇక్కడ నేను మాత్రమే మాట్లాడాలి. నేను చెప్పింది చెయ్యండి. రేయ్, నాకు ఈరోజు మూడ్ లేదు. రేపు రండి. చెప్పింది గుర్తుంది కదా? గుర్తుంది, మర్చిపోయి మ్యాటర్ అది. గుడ్ మార్నింగ్. ఏంటి అందరూ ఇక్కడ నిద్రపోయారు? ఏంటి అలా చూస్తున్నారు? హలో, రాత్రి మీరు ఓ అదా, చాలా నిద్ర పట్టేసింది, నిద్రపోయాను. అంటే
మీకేం గుర్తులేదా? నిద్రపోయాక ఏం గుర్తుంటుంది? ఎందుకు అలా అడుగుతున్నారు? అంటే అది మర్చిపోయి మళ్ళీ చెప్తావా నువ్వు? అంటే మాకు బాగా నిద్ర పట్టిందని చెప్తున్నాడు అంతే కదరా? రూమ్ లో పడుకోవచ్చు కదా, ఇక్కడ ఎందుకు పడుకున్నారు? ఓకే మేడం, మేము వెళ్తాము, రేపు కలుద్దాం, ఓకేనా? నాకు చాలా బోర్ కొడుతుంది, ఉండిపోవచ్చు కదా. మేము వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాం, ఓకేనా మేడం? త్వరగా వచ్చేసేయండి, ఓకేనా? ఏ టైంకి రమ్మంటారు? గంట ఇటైనా కావచ్చు, గంట అటైనా కావచ్చు, ఓకేనా మేడం? నేను చెప్తాను అటు ఇటు, నువ్వు రారా? రా. గుర్తుంది కదా, పగలు నేను ఇలానే ఉంటాను, ఏమి అనను. రాత్రి 12 అయ్యిందా నాలో ఉన్న కోర్కెలు విచ్చుకుంటాయి. ఎంతటి మీరే రావాలి, లేదనుకో నేనే మీ ఇంటికి వస్తా. నేను వచ్చాననుకో. తెలుసు నేను చెప్పేది ఏంటంటే, నువ్వు చెప్పేది అనిలమ్మని వచ్చి బ్లాంక్ చెక్ ఇస్తే 200 రూపాయలు రాసుకున్న ఎదపు నువ్వు ఏంటి నువ్వు చెప్పేది? నేను చెప్తే పదా. మాకు తెలుసు మేడం, కరెక్ట్గా 11:30కి వచ్చేస్తాం. బతుకరా బాబు. వద్దురా బాబు, పోయిపోయి దయ్యం చేత చిక్కున్నాం, అది పక్కా కాంపిసాచి అయి ఉంటుందిరా. రే అందరూ లాంగ్ టూర్ జంప్ అయిపోతారా? ఎక్కడికి రా వెళ్ళేది? చెప్పింది కదా మీరు వస్తే ఓకే, అదే నేను వచ్చాననుకో డిటిఎస్లో చెప్పింది కదా. రే అది వచ్చిందనుకో మన ఇంట్లో రచ్చరా. రే నాకు అడి వచ్చిందిరా. ఏంట్రా అది? రే నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి. ఇది ఒక చందమా కథ బుక్లో చూసి చదివాను. ఇదొక హీరో కథ. ఆ కథనే డైరెక్టర్ విఠలాచార్య సినిమా కూడా తీశాడు. ఒక దెయ్యం చేతులను తప్పించుకోవడమే కథ. సూపర్ రా, మనకి ఇంకా భయమే లేదురా. ఇప్పుడు ఆడుకుంటాను చూడరా దెయ్యాన్ని. 2 o'clock ఎందుకు రా, ఇప్పుడే పోదాం పదండి. రై ఆగండ్రా, మన ప్లాన్ దానికి తెలియకూడదు. ఆంటీ చెప్పినట్లు మనం ఫ్రెష్గా రెడీ అయి వెళ్దాం, భయంగా వెళ్దాం. ఎవరిని ముందు పిలుస్తుందో తెలుసుకుందాం. డన్ రా.